శెట్టి రజిత. అంటే ఇక్కడ బీసీ రాజకీయ చైతన్యం అని చెప్పారు కాబట్టి నేను బీసీ ఉమెన్ గా ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. అండ్ బీసీ మున్నూరు కాపు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ ఆల్ స్టేట్ మహిళా ఎంప్లాయీస్ అందరికి కూడా నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే నేను సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పేసి ఆకునూరి మురళి గారితో అండ్ జాగో తెలంగాణ అండ్ ఇంకొకటి కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ అని చెప్పేసి అందులో నేను ఆర్టీ యాక్టివిస్ట్ గా వివిధ రకాల సంఘాలతోని పనిచేస్తా ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే బీసీలకి పొలిటికల్ పవర్ అనేసరికి అమ్మో పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే అందరికీ వెన్నులో వణుకొస్తా ఉంటది. అమ్మో ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇంట్లో పెత్తనం బయట పెత్తనం అని అనుకుంటారేమో, కానీ యాక్చువల్గా ఇంట్లో మగవాళ్ళే పెత్తనం చేస్తారు, బయట కూడా మగవాళ్ళే. ప్యాట్రియార్కల్ సొసైటీ ప్రజా ఏమంటాం మనము పితృస్వామ్య పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంత కాలం కూడా ఆడవాళ్ళకి అసలు ఇక్కడ మనుగడ అనేది లేదు. ఏదో నామకే వాస్తే అన్ని చెప్తా ఉంటారు కానీ మరి అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అని చెప్పేసి కూడా గట్టిగా మహిళలందరూ బయటకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కావాలి, మాకు ఇంత రైట్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు, మళ్ళీ ఆ రైట్స్ మేము సాధించుకోవాలంటే మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాలి, మళ్ళీ మేము ఏదో సభలు పెట్టుకోవాలి, లేకపోతే ధర్నాలు చేయాలి. అంటే ఈ దేశంలో ఏదైనా ఒక హక్కులను సాధించుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్తారు. అంటే నేను ఒక అభివృద్ధి అయిన ఒక సమాజాన్ని ఒక ఉమెన్ యొక్క అభివృద్ధితోనే నేను పోల్చుతా. అంటే ఒక ఉమెన్ అభివృద్ధి చెందుతుందంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. మరి మీరు మా వాటా మా జనాభా ఇంత ఉంది అయ్యా, మా వాటా మాకు ఇవ్వండి అంటేనే 27 years నుంచి 28 నుంచి మీరు ఇంత దాన్ని సాగా తీసుకుంటూ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే కింద మీద వెనక అవుతా ఉన్నారు. అది 2029 లో కూడా ఇంప్లిమెంటేషన్ లో వస్తుందా రాదా అనేది కూడా కొంచెము సందిగ్ధంలో ఉంది. ఇట్లా మేము ఇట్లనే సభలు పెట్టుకుంటా పౌర సంఘాలు అందరూ వచ్చి రోడ్ల మీద వచ్చి యాక్టివిస్టులు వాళ్ళు వీళ్ళు అడిగితే తప్ప మేబీ ఇస్తారేమో తెలియదు. 2029 లో ఒకవేళ అవుతే గనక చాలా బాగుంటుంది. ఎందుకంటే మహిళలకి అన్ని రంగాలలో మేము అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని పెద్ద పెద్ద సభలు చెప్తా ఉంటారు. మరి ఎక్కడ పొలిటికల్ రంగంలో మీరు ఎప్పుడు ప్రోత్సహించారు అంటే మాటలు ఉండవు. మరి ఈ పొలిటికల్ రంగంలోకి మమ్మల్ని ప్రోత్సహించడానికి మా అక్క చెల్లెలను ప్రోత్సహించడానికి ఇది ఒక సదవకాశము మీకు వచ్చినట్టుగా మీరు భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఏంటిదంటే నువ్వు ఉమెన్ నువ్వేం మాట్లాడుతావు, నువ్వేం చేయగలుగుతావు, అట్లా డిస్క్రిమినేషన్ చేయకుండా మీ ఇంట్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు కూడా చాలా ఒక సావిత్రిబాయి పూలు ఏదైతే చేసిందో, ఎంత శక్తి ఉందో, సమాజాన్ని ఎంత ధిక్కరించిందో, అప్పటి కాలంలోనే ఒక భావజాలాన్ని ఎంత ఎదిరించిందో అలాంటి మహనీయుల చరిత్రలను, చాకలి ఐలమ్మ చరిత్రను, అందరి చరిత్రను, జల్కారిబా ఇలాంటి వాళ్ళ చరిత్రను చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ మోటివేషన్ ని స్ఫూర్తిగా నింపుకొని ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు రాగలుగుతుంది. కానీ అలాగా ఒక ఎంపవర్డ్ ఉమెనే కాదు, ఎంపవర్డ్ పురుషుడు కూడా ఉండాలి. ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఎలా కావాలని మాకు సభలు పెట్టుకుంటా చెప్తా ఉంటారు. మరి ఒక ఎంపవర్డ్ ఉమెన్ కి ఒక పురుషుడు ఎలా సహకరించాలి అని ఏ యొక్క సభలలో కూడా చెప్పరు. ఎంత ఎంపవర్ అయినా కానీ మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి లేదు నువ్వేం చేయాలి అదే చేయాలి అంటారు. ఆ ఇంట్లో ఒక పని కూడా వాళ్ళు ఎవరేం చెయ్యరు. మళ్ళీ మహిళలే చేయాలి అన్ని. అటు సంసారం చూసుకోవాలి, ఇటు బయట బాధ్యతలు చూసుకోవాలి, మళ్ళీ సంఘాలకు వెళ్ళాలి, మాట్లాడాలి, చెయ్యాలి. అంటే ఉమెన్ ఎంపవర్ చేసేంత వరకు మా ప్రోద్బలం ఉంటుంది, తర్వాత అంతా మీరే అంటే కాదు. ఎట్ ద సేమ్ టైం మేము ఇంట్లో కోఆపరేట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరూ బయటకు రాగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం రేపు ఉమెన్ కూడా బయటకు వచ్చినప్పుడు మీరందరూ కూడా అంటే మగవాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయగలగాలి. ఆమెను ఒక ఉన్నత స్థానంలోకి, ఒక రెస్పెక్టివ్ పొజిషన్ లోకి మీరు పెట్టగలగాలి. ఎంతమంది ఉమెన్ రెస్పెక్టివ్ నేచర్ తో చూస్తారు, రెస్పెక్టివ్ పొజిషన్ లో ఉంచాలనుకుంటారు? ఎవరు ఉంచారు. బయటకు వచ్చిందంటే ఏంది ఆమె పని పాడలేదు అందుకే బయటకు వస్తుంది అనుకుంటారు. అసలు ఎంత టైట్ స్కెడ్యూల్ ఉంటుంది తెలుసా అంటే ఎవరికైనా. అంటే ఈవెన్ మేము జాబ్ చేసే వాళ్ళకైతే అసలు టైం ఉండదు, లీవ్లు పెట్టుకోవాలి, లీవ్లు ఇవ్వరు అక్కడ. ఒక్కొక్కసారి అవి చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఒక రోజు సెలవు దొరుకుతుంది, నువ్వు ఇంట్లో ఉండవా, ఎటు వెళ్తావా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, లేకపోతే ఇంకేదో ఉంటుంది, పనులు ఉంటాయి. ఒక రోజు కూడా నువ్వు బయటకు వెళ్ళిపోతావా, ఏం చేసావు అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూడా మేము దాటుకొని, ఇబ్బందులను దాటుకొని మేము సమాజంలోకి వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా నెక్స్ట్ ఇంకా వేరే మగవాళ్ళతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి కంపల్సరీ. కాబట్టి అవి కొంచెం మనం ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్ ఉన్నాం కాబట్టి, ఆల్రెడీ ఐడియాలజీలో మనం ఉన్నాం కాబట్టి కొంచెం మీరు అన్ని కూడా అవన్నీ ఆలోచించుకుంటూ ఉమెన్ బయటకు వచ్చిందంటే ఒక రెస్పెక్టివ్ నేచర్ తో చూడడం, ఉమెన్ ని ఒక సెక్సువల్ అసాల్ట్, హరాస్మెంట్, అబ్యూజ్ చేయకుండా ఆమెను కాపాడుకోవడం. అంటే ఒక రక్షణ కాదు, ఫస్ట్ భద్రత ఉందా లేదా చూసుకోవడం, ఆమెకు భద్రతనివ్వడం.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళారు, ఏదో ఉమెన్ లేట్ అయిపోయింది, ఇంకా తోటి ఉమెన్ సహకరించడము, లేకపోతే వాళ్ళకి ఇంకెవరన్నా పిక్ అండ్ డ్రాపింగ్ ఏదో చేయడము, అది చేసి అరే నాకంటూ నా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఏదన్నా అయితే నేను ఫైట్ చేసే కూడా వాళ్ళు నలుగురు నాతో వస్తారు అనే ఒక ఒక ధైర్యము నాకైతే ఇప్పటివరకు కలగలే. అరే నేను గట్టిగా ఏదన్నా మాట్లాడాలని అనుకుంటా, అరే ఐ హ్యావ్ ద కాండక్ట్ రూల్స్, ఐ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకెవరన్నా ఏదైనా అనాలంటే కూడా నేను భయపడిపోతా. ఎందుకు తెలుసా, నా మీద మూకుమ్మడిగా ఎవరైనా దాడి చేసినా నాకు వచ్చి ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో మామూలుగా సానుభూతి కోసం వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్లు చేస్తారేమో తప్పిస్తే, కానీ ఫైట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? వస్తారా ఎవరైనా ఫైట్ చేయడానికి? నాకేదన్నా అయితే రారు. అమ్మ నీ బాధలు ఏమో నువ్వు పడుతుంది అంట. అట్లా కాకుండా ఎంతసేపు మీరు బీసీ మీకు వస్తుంది, ఆ రిజర్వేషన్స్ వస్తున్నాయి, మీరు యూజ్ చేసుకోండి అంటే ఒక 4-5 తప్పిసి మిగతా ఎవరు కూడా అంత చెల్లించిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు. మా జనాభా ఎంత ఉందో మా వాటా అంత ఇవ్వండి అడగడం తప్ప అదేమన్నా గొంతమ కోరిక నాకు అర్థం కాలే. కామన్ గా ఇప్పుడు మాకున్న సమస్యలు, ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి హక్కులు ఏంటి, లేకపోతే నా సమస్యలు ఏంటి అనేది నాకు తెలిసినంత స్పష్టంగా ఒక మొగను తెలియదు. కాబట్టి నేను వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తే నా సమస్య నేను చాలా బాగా మంచిగా తీవ్రంగా చెప్పగలుగుతాను. ఆ ఇంటెన్సిటీ అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ మేమే మిమ్మల్ని పరిపాలిస్తాము, మమ్మల్ని మేమే పరిపాలించుకున్నాం, మిమ్మల్ని కూడా మేమే పరిపాలిస్తామంటే వాట్ ఇస్ దిస్? మా జనాభా ఎంత ఉందో మాకు అన్ని రిజర్వేషన్స్ ఇవ్వండి. బీసీలు సగభాగం ఉన్నారు, మొత్తం జనాభాలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది. కానీ బీసీ ఉమెన్ బయటకు రాదు. అట్లీస్ట్ కొంచెం పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు వస్తున్నారు, కానీ బీసీలు అయితే అసలే బయటకు రావట్లేదు. ఎంతసేపు పూజలు పునస్కారాలు పండుగలు పబ్బాలు, దట్స్ ఇట్, లైఫ్ అయిపోతుంది. ఏం చేస్తున్నామంటే ఒక బిల్డింగ్ అనుకున్నాం, ఒక కార్ మెయింటైన్ చేస్తున్నాం, అంతే. అంతకే వాళ్ళందరూ అంతకే ఏమనుకుంటారు అంటే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. దట్ ఈస్ నాట్ ఎ లైఫ్, ఇజంట్ ఇట్? అంటే ఒక విమెన్ ని మీరు ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు, ఆమెకు ఎడ్యుకేట్ ఎంతవరకు చేస్తున్నారు, లేదు నీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద సెపరేట్ ఎంటిటీ అని ఎవరు అనగలుగుతున్నారు? ఎవరు అన్నారు. వస్తే ఇంకా ఈమె పెత్తనం ఏంటో అనుకుంటారు. అరే పెత్తనం కాదు బాబు, మీకు ఒక మంచి వాతావరణంలో ఒక హ్యుమానిటీ స్ప్రెడ్ చేస్తూ అందరం కలిసి అభివృద్ధి చెందుదాము అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు. మేము అభివృద్ధి చెందితే చాలా, ఇంకా వాళ్ళకి ఎందుకులే, ఇక మేము ఉన్నాం కదా, ఇంకా వాళ్ళు ఎందుకులే అని అనుకుంటారు. మళ్ళీ ఒకవేళ బి రిజర్వేషన్స్ వచ్చినా కానీ మళ్ళీ దాని ఫలాలు తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? మళ్ళీ కూడా అంతా అప్పర్ కాస్ట్ సో కాల్డ్ పీపులే ఉంటారు, అంతే. దొరలు పోతారు, దోసాలు వస్తారు, అంతే. కానీ అలా చేంజ్ ఏం రాదు, మళ్ళీ వాళ్ళే నడిపిస్తూ ఉంటారు అన్ని. మరి ఇంతమంది విమెన్ ఉన్నాము, మరి ఇంతమంది విమెన్లో చైతన్యం ఎందుకు రావట్లేదు అంటే చాలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మగవాళ్ళు బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు, కానీ వాళ్ళ ఆడవాళ్ళనే బయటకు పోనివ్వరు. అలా ఉన్నారు, అందరూ అని కాదు, కొంతమంది ఉన్నారు అలా కూడా. లేదు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతుంటే అసలు నీకు పని లేదా పాట లేదా, ఎందుకు సపోర్ట్, నీ పని ఏదో నువ్వు చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అవన్నీ నీకెందుకు అనే వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి అన్ని మాటలు భరిస్తూ కూడా జయలలిత ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నన్ను ఒక వస్తువుగా చూశారు, నేను రాజకీయాల్లో వచ్చినాక నేను నన్ను అసలు ఏ విధంగానూ కూడా చూడలేదు అని అన్నారు. అంటే ఒక సూపర్ పవర్ విమెన్, ఒక వండర్ఫుల్ ఉమెన్ లాగా ఒక ఉమెన్ చాలా డేర్గా బయటకు వచ్చిందంటే ఏమంటారు, ఒక సూపర్ ఉమెన్ అనుకోవాలి అంతే. ఎందుకంటే అంత బేర్ చేయాలి, అంత మాటలు కానీ, లేకపోతే వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ వైఖరి కానీ, ఎవ్రీథింగ్. అది ఎందుకు అంటే ఐ డోంట్ నో, అండర్స్టాండ్, నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటే అసలు చాలా సింపతి కానీ ఎంపతి కానీ, ఇంకా ఏదో సరే ఆ సింపతి ఎంపతి లేకపోనియండి, ఎందుకంటే మేము కూడా చాలా డేర్గా ఉన్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్. కానీ అట్లీస్ట్ ఒక భరోసా, ఒక భద్రత అది కూడా ఉండదు. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే సరే మీరు ఏదో రిజర్వేషన్స్ ఇస్తామంటున్నారు కాబట్టి అట్లీస్ట్ దీన్నైనా సరే ఒక పకడ్బందీలా ఫస్ట్ కుల గణన చెయ్యండి, బీసీ కుల గణన చెయ్యండి, మహిళల కుల గణన చెయ్యండి, చేసి మా రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయో చెప్పండి, ఏ కులానికి ఎంత ఇస్తున్నారో చెప్పండి, ఏ కులంలో నిజంగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి, సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వాళ్ళకి, సమాజానికి సేవ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం. మనకంటే బాగా చేస్తారు ఇంకెవరన్నా అంటే వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం. వాళ్ళు మన యొక్క ఫ్రెటర్నిటీయే కదా, మన తోటి వాళ్ళే, కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ముందు చేద్దాం. నేను ఐఎమ్ రెడీ. నా బీసీ ఉమెన్లో ఎవరైనా, బీసీ ఓన్లీ నాట్ ఓన్లీ బీసీ, ఇంకే ఉమెన్ అయినా సరే బయటకు వచ్చింది అనుకోండి, వచ్చేందుకు బీసీ అని ఎందుకు పదే అంటున్నా అంటే బీసీలలో చైతన్యం తక్కువ ఉంది కాబట్టి బీసీ అంటున్నాను. ఎవరైనా ముందుకు వచ్చి నేను చేయగలుగుతా అంటే నేను ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తాను. ఓకే, అది ఎప్పుడు కానీ మీకు సమాజం పట్ల
ఒక మంచి ఏంటి ఒక మంచి ఉద్దేశంతో పాటు మంచి చేయాలనే తపన ఉన్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ ఏదో నాకు పోస్ట్ వస్తుంది నేను అనుభవిస్తా, లేకపోతే నేను ఏదో తిరుగుతా, లేదో 5 ఏళ్ళు అందరూ గడిపించినట్టు నేను కూడా ఆశలు సంపాదించుకొని పోతా అంటే అలాంటి వాళ్ళకి కాకుండా, ఇంకా ఏదైనా రాజకీయ చైతన్యం, ఇంకేదైనా నైపుణ్యం మీరు పాలిష్ చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఐ గివ్ మై సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వేదిక మీద ఉన్న నా అక్క చెల్లెలకి అండ్ వేదిక ముందు ఉన్నటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా థ్యాంక్ యూ. అక్క